అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను వందన. ప్రస్తుతం మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాము. ఇక్కడ నిరుద్యోగులంతా ప్రెస్ మీట్ పెట్టారు. మరి ఎందుకు పెట్టారు, వాళ్ళు ఏ విధంగా డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తామన్నారు. మరి ఎందుకు ప్రకటించట్లేదు? వాళ్ళకి మరి గుర్తుందో లేదో, సోయుందో లేదో, కనీసం మేనిఫెస్టో గుర్తుందో లేదో. మరి శ్రీధర్ బాబు గారు, దుద్దిల శ్రీధర్ బాబు గారు, మీరే కదా స్వయంగా మేనిఫెస్టో మొత్తం రూపకర్త. మీరు మా సమక్షంలో చేసి మీరు సంతకం పెట్టి మరీ రిలీజ్ చేసిన మేనిఫెస్టో ఎక్కడుంది? మేనిఫెస్టో గుర్తుందా? కనీసం ఒకసారి తీసి చదవండి. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమైనాయి? 2 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి? నిరుద్యోగ భృతి ఏమైంది? విద్యార్థి భరోసా కార్డు ఏమైంది? మహిళలకి స్కూటీలు ఏమైనాయి? రియంబర్స్మెంట్లు ఏమైనాయి? 25,000 మెగా డిఎస్సీ ఏమైంది? 20,000 పోస్టులతోటి పోలీస్ నోటిఫికేషన్ ఏమైంది? ఇవన్నీ ఏమైనాయి? ఎటుపోయినాయి? ఇవన్నీ పోయి మీరు 2.5 ఏళ్ల కాలంలో మీరు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలే. పాత నోటిఫికేషన్కే కొన్ని పోస్టులు యాడ్ చేసి నోటిఫికేషన్ ఇచ్చారు. మరి ఇప్పుడు మీరు ఫస్ట్ ఇచ్చే నోటిఫికేషన్ ఏదైనా ఉందంటే అది పోలీసు బోర్డుకి సంబంధించిన నోటిఫికేషన్. మరి పోలీస్ అభ్యర్థులకి 19,000 20,000 అని చెప్పి ప్రకటించి ఈరోజు 5,000కి ఎందుకు ఇస్తున్నారు? దాంట్లో 46 జీవోని రద్దు చేసిర్రా? ఏజ్ రిలాక్సేషన్ని పెంచిర్రా? లాంగ్ జంప్ని కుదించిర్రా? ఇంకా ఏం చేసిర్రని చెప్పేసి మీరు నోటిఫికేషన్ ఇస్తున్నారు? పోలీస్ అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రౌండ్లో వాళ్ళు ఈవెంట్స్ చేసుకోవాల్సిన పిల్లలు ఈరోజు రోడ్ల మీద ఉరకాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ లైబ్రరీలో చదువుకోవాల్సిన పిల్లలు ఈరోజు పోలీస్ స్టేషన్లో బందీలుగా ఎందుకున్నారు? అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు కూడా కనీసం ప్రెస్ క్లబ్లో మీటింగ్లు పెట్టుకున్నా, పర్మిషన్లతోటి పెట్టుకున్నా సరే ఇప్పటి దీనికి కూడా పర్మిషన్ లేకుండా వాళ్ళని ఎక్కడికక్కడే బందీలను చేస్తున్నారు. సరూర్ నగర్, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి స్టేషన్లు నిండిపోయినాయి ఈరోజు. ఎందుకు అరెస్టులు చేస్తున్నారు? వాళ్ళు కూడా కాబోయే పోలీసులు, గుర్తుపెట్టుకోరి. అదే స్టేషన్లోకి రావాల్సిన పోలీసులు వాళ్ళు. అలాంటి పిల్లల్ని మీరు అరెస్టులు చేస్తున్నారు. మీకు ఇది సరైన పద్ధతి కాదు. ఏదో సాయిబాబా గుడిలో తిని వాళ్ళు ఏదో వాళ్ళకి ఒక పూట భోజనం తిని చదువుకునే పిల్లలు వాళ్ళు. అలాంటి వాళ్ళని మీరు ఇంత ఇబ్బంది పెడుతున్నారు. అక్రమ కేసులు పెట్టి వాళ్ళకి జీవితం లేకుండా చేసారు. ఎలాంటి కేసులు పెడుతున్నారు? మొత్తం ఎఫ్ఐఆర్లు, పబ్లిక్ న్యూసెన్స్ కేసులు, ల్యాండ్ ఇష్యూ కేసులు అని చెప్పేసి పెడుతున్నారు. వీళ్ళు ఎక్కడ మీకు హాని చేసారు చెప్పండి? ఎక్కడ చేసారు? అంటే పిల్లలు రన్నింగ్ చేయడం తప్ప చెప్పండి. వాళ్ళు గ్రౌండ్లో చేసే రన్నింగ్ బయట చేస్తున్నారు. తప్పేముంది? వాళ్ళని ఎందుకు అరెస్టులు చేస్తున్నారు? వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? వాళ్ళని ఎందుకు కేసుల పాలు చేస్తున్నారు? అంటే మీకు ఉద్యోగాలు ఇచ్చే చిత్తశుద్ధి లేదు. హిట్లర్ పాలన నడుస్తుంది. 3వ ప్రపంచ యుద్ధంలో కేసుల యుద్ధం జరుగుతుంది కదా. మీరు ఎన్ని కేసులు పెట్టినా మేము పెట్టించుకోవడానికి రెడీ. కానీ ఆ పిల్లల మీద తక్షణమే కేసులు ఎత్తేయాలి. మీరు తక్షణమే రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులతోనే చర్చలు జరపాలి. ఇదే మా డిమాండ్. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరే గెలిపించి అధికారంలో తీసుకొని వచ్చారు కదా, మరి మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవడం లేదు? అసలు ఆ క్వశ్చన్ తెలుసా? ఆన్సర్ తెలుసా? ఈ తిప్పలేందుకు? 2.5 సంవత్సరాల కాలమైంది. ఇప్పటిదాకా అసలు ఒక్క నోటిఫికేషన్ లేదు, ఒక చర్చ లేదు, దానిపైన అసలు బూసే లేదు. ఇప్పుడు అని త్వరలో అనడం తప్ప వేరే మాట లేదు. రేవంత్ రెడ్డి గారు అధికారంలో రావడానికి మమ్మల్ని గెలిపించండి, మీకు న్యాయం చేస్తాము, నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పారు కదా. మరి ఇప్పుడు ఏమంటున్నారు? రెస్పాండ్ అవుతున్నారా? ఏం రెస్పాండ్ అవుతా? అసలు మాట్లాడట్లే లేదు కదా. మాట్లాడితే కదా ఏమంటున్నారో తెలిసేది. ఆయన కలుసుడు లేదు, నిరుద్యోగులతో చర్చలు లేవు. ఆయన మనసులో మాట మాకు ఎట్లా తెలుస్తుంది? కనీసం మీడియా అడిగినా ముఖం చాటేసే మనిషితోనో మనం ఏం డిస్కస్ చేస్తాం? ఇప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టారు కదా, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తున్నారు? 2 లక్షల ఉద్యోగాలు. మా డిమాండ్ ఇదే. 2 లక్షల ఉద్యోగాలు మీరు ఇస్తారా? మమ్మల్ని నాయకుల్ని గమ్మంటారా? మీరు నిజంగా మమ్మల్ని ఉద్యోగాలు చేయమంటారా? నాయకుల్ని గమ్మంటారా? మీరు చేస్తేనే అవుతున్నాం. మా అంతటా మాకు ఏ ఎజెండా లేదు. మీరు చేస్తేనే మేము అవుతున్నాం. ఉద్యోగాలు మీరు ఇస్తారా? మమ్మల్ని కల్పించుకోమంటారా? ఇదే అడుగుతున్నాం మేము. అన్న, నిరుద్యోగులు ధర్నాలో నిరసనలు చేపడుతున్నారు. 20,000 పోస్టులు ఖాళీ ఉంటే కేవలం 5,000 పోస్టులు ప్రకటించింది. అంటే యువత వచ్చేసి ఇలా ధర్నాలు చేస్తే ఆడికే స్టాప్ అయిపోతుంది అని ప్రభుత్వం ఏమైనా భావిస్తుందా? ప్రభుత్వం ఎప్పుడు కూడా అదే ఆలోచన కదా. ఇంకల్లా కొత్తగా అడిగేదే ఉన్నది. వాళ్ళు చేసేది క్లియర్ అయినప్పుడు ఇంక అది అడగాల్సిన అవసరం లేదు. ప్రభుత్వానికి ఏంటంటే వాళ్ళు ఇట్లా ఎందుకు చేస్తున్నారంటే దానికి ఒక సుదీర్ఘమైనటువంటి ఒక రాజకీయ కోణం అందులో ఉన్నది. ఏంటి అంటే దేశం మొత్తం జెన్జీ ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఈ పోలీసు రిక్రూట్మెంట్ జరిగేటటువంటిది ఒక హ్యూజ్ రిక్రూట్మెంటు. ఇప్పుడు ఎస్ఐపిసికి ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఒక 20 లక్షల మంది ఈజీగా ఉంటారు. 20 లక్షల మంది పల్లె వాతావరణం నుంచి వచ్చిన వాళ్ళు.
వాళ్ళు నోటిఫికేషన్ వచ్చినప్పుడే వాళ్ళ తట్టా బుట్ట అన్ని చదువుకొని వాళ్ళ సంచిలో ఒక 4 పుస్తకాలు వేసుకొని 4 షిబ్రేకులు వేసుకొని ఒక 4 తపాలాలు వేసుకొని వచ్చేటటువంటి ఒక నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఎస్ఐబీసీకి వాళ్ళు ఊళ్ళో మమేకమై ఉండేటోళ్ళు, ఊళ్ళో రాజకీయ వాతావరణం తెలిసినటువంటి వాళ్ళు ఈజీగా వాళ్ళు ఎన్నికలలో ఎఫెక్ట్ చూపించగలిగేటోళ్ళు. ఇలా జెన్జీ అనేటటువంటి బాగా కిందికి పోయింది కాబట్టి 98 డేట్ ఆఫ్ బర్త్ తర్వాత కాబట్టి ఇలా 21 ఇయర్స్కి వాడు ఎగ్జామ్ రాసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎన్నికలు చూసుకుంటే ఇవాళ 19,000 పోస్టులను రేపటి నాటిస్తే ఎక్కువ హ్యూజ్ నోటిఫికేషన్ అని చెప్పేసి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది దీర్ఘంగా ఆలోచించి రేవంత్ రెడ్డి ఇచ్చుకున్నటువంటి ఒక చెయ్యి. మరి ఈరోజు ఇప్పుడే నేను పొద్దున్నట్టు సీతారాబాబు గారి దగ్గర పోయి వచ్చిన, పొన్నం ప్రభాకర్ గారి దగ్గర పోయి వచ్చిన, వివేక్ గారి దగ్గర పోయినా, అక్కడి నుంచి పోయే ఇక్కడికి వచ్చిన 7ంటికి పోయి వాళ్ళ కాడ 10:30 వరకు వాళ్ళ దగ్గర ఉండి అడిగి వచ్చినాం. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఏమంటున్నారంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. ఈరోజు మీకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చినాం అనుకో, రేపు జీతాలు ఇవ్వాలిగా, జీతాలు ఇవ్వకుండా రోడ్ల మీదకి వస్తారు. ఇలా 5,000 పోస్టులు ఇచ్చినాం, అలా మీకు ఎందుకు ఉద్యోగం రాదనుకుంటున్నారు, నాకే వస్తుందని ప్రిపేర్ కావచ్చు కదా, మీరు ప్రిపేర్ గారి అని వాళ్ళ ప్రభుత్వం యొక్క వైఖరిని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, ఇంతకన్నా ఎక్కువ అన్నాం అనుకో ఇంకా నోటిఫికేషన్ ఎక్కువ రోజులు అవుతుందని చెప్తున్నారు. ఆ వైఖరిని ఒకళ్ళు చెప్తారు. మరి ఈ వైఖరిని చెప్పినప్పుడు 2 లక్షల ఉద్యోగాలకు ఒకే సంవత్సరం ఇస్తామనేటటువంటిది ఆలోచన మీకు ఎందుకు తెలియలేదు? మీరందరూ గతంలో మంత్రి పదవి చేసినటువంటి వాళ్ళే. శ్రీధర్ బాబు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి పదవి చేసిన వాళ్ళే, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి పదవి చేసిన వాళ్ళే, బట్టి విక్రమార్క చేసిన వాళ్ళే, మల్లు రవి ఉన్నాడు ఎంపీగా. ఈ దొంగలకు అందరికీ ఎందుకు తెలియదు? అధికారంలోకి వచ్చి ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాకనన్నా కూర్చొని ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలేమనేది ఆ రోజు డిక్లరేషన్ ఇవ్వచ్చు కదా. ఇదంతా దోపిడీ. ఇది వచ్చే ఎన్నికలలో నిరుద్యోగుల్ని లైబ్రరీలో కూర్చోబెడదామనేటటువంటిది ఒక కుట్ర కోణం. నువ్వు ఎన్ని తాళాలు వేసి కూర్చోబెట్టినా ఏం కాదు. నీళ్ళని ఆపుతావా? నీళ్ళను నువ్వు కాలడ్డం పెట్టి ఆపుతావా? కింది నుంచి పారుతుంది. ఏటా నీళ్ళు పోతే నువ్వు ఎన్ని డ్యాములు కడితే ఆగుతాయి, నీళ్ళు కింది కురుకుతూనే ఉంటాయి, ఒక్క నుంచి తొర్ర కొడుతూనే ఉంటాయి. నిరుద్యోగులు కూడా అంతే, ఖచ్చితంగా ఎఫెక్ట్ని మీకు చూపిస్తా. నిరుద్యోగులారా మీరు గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వం దగ్గర వేకెన్సీస్ ఉన్నాయి. నేను లాజికల్గా చెప్తా, నిజాయితీగా చెప్తున్నా. 2022లో నోటిఫికేషన్ వచ్చింది అంటే 21కి ముందుకు ఉన్నటువంటి వేకెన్సీలను కన్సిడర్ చేశారు. 22, 23, 24, 25, 26 4 సంవత్సరాల రిటైర్మెంట్స్ ఎక్కడ పోయినాయి? కొత్త పోలీస్ స్టేషన్లు వచ్చినాయి. ఇవన్నీ ఎక్కడ పోయినాయి? కొత్త పోస్టులను క్రియేట్ చేస్తున్నారు. సైబర్ సెక్యూరిటీకి కావాలి, రోజు ఆడపిల్లల మీద మానభంగాలు జరుగుతున్నాయి, ఇంకా సెక్యూరిటీ పెరగాలి. ఈ విధంగా ఎట్లా చూసుకున్న పోస్టులకు అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది వచ్చిన మొదట్లోనే 2 లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తామని చెప్తుంది. మరి ఇప్పటివరకు ఎలాంటి ఉద్యోగాలు ప్రకటించలేదా? 270 ప్రకటించారు. ఆ 270 ప్రకటించి పాలాభిషేకాలు పుష్పాభిషేకాలు చేసుకుంటున్నారు. అది చేసుకోవడానికి సిగ్గు శరము ఏమని ఉండాలి? కనీసం కేవలం 270 ఉద్యోగాలు, అది కూడా ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన ఉద్యోగాలు ఇచ్చి దరిద్రమైన ఆలోచనతో మేము ఏదో ఇచ్చినామని చెప్పేసి ఈ సొసైటీకి ఏదో తెలవాలి, ఇంకా మసిబూసి మారేడుకాయ చేయాలి, గతం నుండి కూడా ఇట్లే చేసినాము, నిరుద్యోగుల పైన అణచివేస్తున్నాము, అణచివేతలో భాగంగానే ఈరోజు పాలాభిషేకాలు పుష్పాభిషేకాలు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఈ పాలాభిషేకాలు చేస్తే ఇంకా ఏదో రేవంత్ రెడ్డి ఎన్నో ఉద్యోగాలు ఇచ్చిండు, లక్షల ఉద్యోగాలు ఇచ్చిండు. వాళ్ళు ఇచ్చిన 270 ఉద్యోగాలకు ఈరోజు పాలాభిషేకాలు అభిషేకాలు చేసుకోవడం అనేది చాలా దారుణమైన చర్య. వాళ్ళు ఇచ్చింది కేవలం 18,000 ఉద్యోగాలు మాత్రమే, 18,800 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిండ్రు. ఇంకా మాకు దాదాపు 1,81,000 ఉద్యోగాలు, దాదాపు 1,80,000 ఉద్యోగాలు మాకు బాకీ ఉన్నారు. ఆ బాకీ తీర్చడాన్ని మేము అడుగడుగున ప్రశ్నిస్తుంటే మా పైన అక్రమ కేసులు బనాయిస్తున్నది ప్రభుత్వం. మా పైన ఉదయం ఒకప్పుడు మేము ఎక్కడున్నారని ఎవరైనా ఫోన్ చేసి అడిగితే మేమేం చెప్పేవాళ్ళం, స్టడీ హాల్లో ఉన్నామని చెప్పుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఉదయం లేచి 6 గంటలకు ఎవరైనా ఫోన్ చేస్తే పోలీస్ స్టేషన్లో ఉన్నామని చెప్తా ఉన్నాం. అంటే ఇంత దారుణమైన వ్యవస్థకు ఈరోజు నిరుద్యోగులను తీసుకొచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వము తప్పకుండా గుణపాఠం చెప్పే రోజు దగ్గరలో ఉందని చెప్తా ఉన్నాం. చెప్పండి. నమస్తే, నా పేరు చంద్రశేఖర్, గ్రూప్స్ ఆస్పిరెంట్ని. ఈరోజు పీసీఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన నిరుద్యోగులు ప్రెస్ మీట్ పెట్టారు. దీని ముఖ్య కారణం ఏంటంటే, బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మేము వాళ్ళు మమ్మల్ని మోసం చేసిరనే ఉద్దేశంతో వాళ్ళపైన కొట్లాడి ఆ రోజు వాళ్ళపైన కేసులు వేసి ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఒక ఏడాదిలోపే ఇస్తుందని వాళ్ళు వాగ్దానం చేశారు. యూత్ డిక్లరేషన్ అని పెట్టి 2 లక్షల ఉద్యోగాలని వాళ్ళు ప్రకటించారు. జూన్ 2వ తారీఖు రోజు నోటిఫికేషన్ 2 లక్షలకు సంబంధించిన ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. సెప్టెంబర్ 17 లోపు నోటిఫికేషన్ 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఉద్యోగాల నియామక ప్రక్రియ మొత్తం అయిపోతుందని వాళ్ళే
వాళ్ళ యూత్ డిక్లరేషన్లో వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు. కానీ ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ వాళ్ళ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది, ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఏజ్ రిలాక్సేషన్ అని పెంచుతూ ఉన్నారు. ఇంకా ఈ నోటిఫికేషన్ చేయకుండా ఇట్లనే పెంచుకుంటూ పోతూ ఉంటారు. మీరు నోటిఫికేషన్ ఇవ్వండి, ఏజ్ రిలాక్సేషన్ అడగరు ఎవరు. మీరు ఇయర్ ఇస్తే ఏజ్ రిలాక్సేషన్ అవసరం లేదు. కానీ మీరు నోటిఫికేషన్ ఇవ్వకుండా ఏజ్ రిలాక్సేషన్ పెంచితే ముసలోళ్ళైనాక రాసుకుంటారు ఎగ్జామ్స్. రెండోది, కాంగ్రెస్ గవర్నమెంట్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నది. ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు, కేవలం 11,000 ఉద్యోగాలు. అది వేరే నోటిఫికేషన్స్కి వాళ్ళు ఇచ్చామని అంటున్నారు కదా మరి. వాళ్ళకు సిగ్గు ఉంటే, వాళ్ళు నిజంగా సిగ్గు లజ్జ ఉంటే అశోక్ నగర్కి వచ్చి మాట్లాడమండి. ఎవరు ఇచ్చారు, ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు? 60,000కు పైన ఇచ్చామని అంటున్నారు. 60,000 పైన ఇచ్చింది అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ 60,000 నోటిఫికేషన్లు ఇచ్చారు. వాళ్ళు 17 పేపర్లు లీక్ చేసిరనే ఉద్దేశంతో ఆ రోజు 17 పేపర్లు లీక్ చేసిరని వాళ్ళపైన అవాకులు చెవాకులు పేల్చినటువంటి ఈ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ నిరుద్యోగులని మొత్తం ఎమ్మడి పెట్టుకొని మేము గవర్నమెంట్ ఏర్పడిన 1 సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆ రోజు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి నిరుద్యోగులు ఎమ్మడి పెట్టుకొని ఇలా ఆ రోజు మాకు వాగ్దానం ఇచ్చారు కాబట్టి ఆ ప్రభుత్వం తీసేసి ఈ ప్రభుత్వం తీసుకొస్తే ఈరోజు మోసం చేసి 2 లక్షలు నువ్వు 60,000 ఉద్యోగాలు ఎక్కడిచ్చి నువ్వు లెక్క చెప్పగలుగుతావా? నువ్వు అంత నిజంగా నీకు నిజాయితీ ఉంటే, అంత నిబద్ధత ఉంటే నువ్వు అశోక్ నగర్కి వచ్చి చర్చ పెట్టు నిరుద్యోగులతోటి. మీకు ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉన్నా మీరు అసలుకి మీరు మాట్లాడడానికి సిగ్గు ఉండాలి. ఏమన్నా మాట్లాడడానికి. మీరు డిఎస్సీ అప్పుడు ఉద్యమం చేశారు కదా, అప్పుడు కనిపించారు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు కనిపిస్తున్నారు? డిఎస్సి అప్పుడు పర్ఫెక్ట్గా డిఎస్సి వాయిదా పడాలని చెప్పేసి పెద్ద ఉద్యమమే చేయడం జరిగింది. ఆ ఉద్యమంలో మేము ఎవరిని కూడా, ఏ రాజకీయ నాయకుల్ని కానీ ఎవరిని కానీ వాళ్ళని భాగం చేయకుండా కేవలం నిజమైన డిఎస్సి అభ్యర్థులు మాత్రమే రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ ప్రతినిధులు మాత్రమే అక్కడ ఉద్యమం చేసినాం. కాకపోతే దానికి ప్రతిఫలం అందిందా అందలేదా అనేటువంటిది ఈరోజు దాన్ని అనుభవిస్తున్నటువంటి ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు. మరి ఈరోజు ఎందుకు కనిపిస్తున్నాం అంటే, యాక్చువల్గా నా ఉద్దేశం ఏంటిది అంటే, ఎస్ఐపిసి అభ్యర్థులకు 5,000తో పోస్టులు వేయడం అనేది సమర్థించదగినటువంటి అంశం కాదు. దాదాపు 20,000 పోస్టులు విడుదల చేయాలనేటువంటిది ఏదైతే ఈరోజు నినాదం ఉందో ఆ నినాదాన్ని ముందుకు తీసుకురావాల్సింది ఎవరు? నిజమైన బాధితులు ముందుకు రావాలి. ఏదైనా బాధితులు ముందుకు వస్తే తప్పితే నిజమైన నోటిఫికేషన్ రాదు. ప్రభుత్వం దానికి సానుకూలంగా ప్రతిస్పందించేటువంటి అవకాశం లేదు. నేను దీన్ని ఎందుకు ఇంత ఇదిగా చెప్తా ఉన్నా అంటే, ఎవరైతే నిజంగా ఎస్ఐపిసి అభ్యర్థులు బాధను అనుభవిస్తున్నారో వాటికి సంబంధించిన వాళ్ళు, ఎవరైతే టీచర్ అభ్యర్థులు ఉన్నారో, డిఎస్సికి సంబంధించిన వాళ్ళు, గ్రూప్స్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విడివిడిగా ఈరోజు కలిసి మా యొక్క నినాదం ఇది అని ప్రభుత్వం దృష్టికి వెళ్ళే విధంగా పోరాటం చేయాలి. తప్పితే మా ప్రతినిధులు వీళ్ళు అని ఒకరిని ముందు పెట్టుకొని చేస్తే నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం ఎక్కడ సందు దొరికితే తప్పించుకొని అందులో జొరుదామా అనే చూస్తుంది. కాబట్టి అవకాశం ఇచ్చేటువంటి అవకాశం మీరు ఇవ్వద్దు. ఖచ్చితంగా మీరు రోడ్ల మీదకి రండి. మీరు వచ్చి మీ యొక్క బాధలను మీరు స్వయంగా ప్రకటించుకోవాలి. తప్పితే ఎవరి మీదనో ఆధారపడితే ఈరోజు నోటిఫికేషన్లో వచ్చేటువంటి అవకాశం లేదు.